హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బయాలజీ ఫర్ డిఎస్సి. నేను మీ హద్లీలా. ఫ్రెండ్స్, ఏపీటెట్ 2024 పేపర్ 2A సిలబస్లో భాగంగా ఫిజికల్ సైన్స్ గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. కొలత అనే టాపిక్ని ఈ వీడియోలో చూద్దాం. ఇది ఫిజికల్ సైన్స్కి సంబంధించి పార్ట్ 1 వీడియోలోకి వెళ్ళే ముందు బయాలజీ ఫర్ డిఎస్సి ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. స్టే ట్యూన్డ్ అండ్ కీప్ వాచింగ్. కొలత అనేది జీవనంలో చాలా ముఖ్యమైన అంశం. కొలత ఒక భౌతిక రాశి పరిమాణాన్ని తెలిసిన ప్రమాణంతో పోల్చి చెప్పడాన్నే కొలత అంటారు. కొలత అంటే ఏంటి? భౌతిక రాశి పరిమాణాన్ని తెలిసిన ప్రమాణంతో పోల్చి చెప్పడాన్నే కొలత అంటారు. ఒక వస్తువు యొక్క పరిమాణాన్ని ఖచ్చితంగా తెలుసుకోవడానికి ఉపయోగించే ప్రామాణికతనే కొలత అంటారు. ఒక వస్తువు యొక్క పరిమాణాన్ని ఖచ్చితంగా తెలుసుకోవడానికి ఉపయోగించే ప్రామాణికతనే కొలత అంటారు. ఏదైనా ఒక కొలవగల రాశిని భౌతిక రాశి అంటారు. ఏదైనా ఒక కొలవగల ఒక రాశినే భౌతిక రాశి అంటారు. భౌతిక రాశి అంటే ఏంటి? కొలవగలిగేదన్నమాట. కొలవగలిగే రాశినే భౌతిక రాశి అంటారు. ప్రామాణిక కొలత ఒక కొలతను ఎవరు కొలిచినా, ఏ ప్రాంతంలో కొలిచినా ఒకే విలువని ఇస్తే దానినే ప్రామాణిక కొలత అంటారు. ఒక కొలతను ఎవరు కొలిచినా, ఏ ప్రాంతంలో కొలిచినా ఒకే విలువని ఇస్తే దానిని ప్రామాణిక కొలత అంటారు. ప్రాథమిక రాశులు మరియు ఉత్పన్న రాశులు మరే ఇతర రాశులపై ఆధారపడని రాశులను ప్రాథమిక రాశులు లేదా మూల రాశులు అంటారు. మరే ఇతర రాశులపైన ఆధారపడని రాశులను ప్రాథమిక రాశులు లేదా మూల రాశులు అంటారు. పొడవు, ద్రవ్యరాశి, కాలం మొదలైనవి ప్రాథమిక రాశులు లేదా మూల రాశులు. మరే ఇతర రాశులపైన ఆధారపడినటువంటి రాశులను ఏమంటారు? ప్రాథమిక రాశులు లేదా మూల రాశులు అంటారు. ఈ ప్రాథమిక రాశులు లేదా మూల రాశులకు ఉదాహరణలు పొడవు, ద్రవ్యరాశి, కాలం మొదలైనవి. ప్రాథమిక రాశులను గుణించడం లేదా భాగించడం లేదా రెండూ చేయడం ద్వారా ఏర్పడే రాశులను ఉత్పన్న రాశులు అంటారు. ప్రాథమిక రాశులను గుణించడం లేదా భాగించడం లేదా రెండూ చేయడం వల్ల ఏర్పడే రాశులను ఉత్పన్న రాశులు అంటారు. ఉత్పన్న రాశులకు ఉదాహరణ వైశాల్యము, ఘనపరిమాణము, సాంద్రత మొదలైనవి. ఉత్పన్న రాశులకు ఉదాహరణ వైశాల్యము, ఘనపరిమాణము, సాంద్రత మొదలైనవి. ప్రమాణము, మూల ప్రమాణాలు మరియు ఉత్పన్న ప్రమాణాలు. కొలతలను పోల్చడానికి ఉపయోగించే ఏ ప్రామాణిక కొలతనైనా ప్రమాణం అంటారు. కొలతల్ని పోల్చడానికి ఉపయోగించే ఏ ప్రామాణిక కొలతనైనా ప్రమాణం అంటారు. మూల రాశుల ప్రమాణాలను మూల ప్రమాణాలు అంటారు. మూల రాశుల ప్రమాణాలను మూల ప్రమాణాలు అని, ఉత్పన్న రాశుల ప్రమాణాలను ఉత్పన్న ప్రమాణాలని పిలుస్తారు. మన నిజ జీవితంలో కొన్ని రమారమి కొలతలకు జాన, మూర, అడుగు లాంటి సాంప్రదాయిక ప్రమాణాలు వాడతాం. మన నిజ జీవితంలో కొన్ని రమారమి కొలతలకు జాన, మూర, అడుగు లాంటి సాంప్రదాయిక ప్రమాణాలు వాడతాం. నెక్స్ట్, పొడవును కొలిచే ప్రామాణిక ప్రమాణం మీటర్. పొడవును కొలిచే ప్రామాణిక ప్రమాణం మీటర్. ఫ్రాన్స్ దేశంలో ప్లాటినం, ఇరీడియం లోహాలతో కలిపి చేసిన కడ్డీ పొడవును మీటరుగా అంతర్జాతీయంగా నిర్ణయించారు. ఫ్రాన్స్ దేశంలో ప్లాటినం మరియు ఇరీడియంలతో లోహాలతో కలిపి చేసిన కడ్డీ పొడవును మీటరుగా అంతర్జాతీయంగా నిర్ణయించారు. ఫ్రాన్స్ దేశంలో ప్లాటినం, ఇరీడియం లోహాలతో కలిపి చేసిన కడ్డీ పొడవునే మీటరుగా అంతర్జాతీయంగా నిర్ణయించారు. ప్రాథమిక రాశులను కొలిచే వివిధ పద్ధతులు, వాటి ప్రమాణాలు. ఎఫ్ఈఎస్ పద్ధతిలో పొడవుకు ప్రమాణం అడుగు, ద్రవ్యరాశికి పౌండ్, కాలానికి సెకను. ఎఫ్ఈఎస్ పద్ధతిలో పొడవుకు అడుగు, ద్రవ్యరాశికి పౌండ్, కాలానికి సెకను. సిజిఎస్ పద్ధతిలో పొడవుకు సెంటీమీటరు, ద్రవ్యరాశికి గ్రాము, కాలానికి సెకను. ఎంకేఎస్ పద్ధతిలో పొడవుకు మీటరు, ద్రవ్యరాశికి కిలోగ్రాము, కాలానికి సెకను. బట్టల దుకాణంలో బట్టలు కొలవడానికి 1 మీటరు పొడవు గల లోహపు బద్దను ఉపయోగిస్తారు. మీటరు స్కేలును పొడవులు కొలవడానికి ఉపయోగిస్తారు. పూల దుకాణంలో పూలదండలను మూరతో కొలిచేస్తారు. చిన్న చిన్న వస్తువుల పొడవులను కొలబద్ద సహాయంతో కొలుస్తారు. ఒక గది యొక్క పొడవు, వెడల్పు, ఎత్తులను టేపు సహాయంతో కొలుస్తారు. ఆట స్థలం పొడవు, వెడల్పులను కొలవడానికి అంగలను, స్ట్రైడ్స్ను ఉపయోగిస్తారు. ఆట స్థలము పొడవు, వెడల్పులను కొలవడానికి అంగలను ఉపయోగిస్తారు, స్ట్రైడ్స్ను ఉపయోగిస్తారు. చిర్రాగోనె కర్ర బిల్ల ఆడేటప్పుడు కర్ర పొడవును కొలవడానికి ప్రమాణంగా ఉపయోగిస్తారు. కర్ర పొడవును కొలవడానికి ప్రమాణంగా ఉపయోగిస్తారు. చిర్రాగోనె కర్ర బిల్ల ఆడేటప్పుడు కర్ర పొడవును కొలవడానికి
అంటే కర్ర పొడవును కొలవడానికి ప్రమాణంగా ఉపయోగిస్తారు. గోళీల ఆటలో గోళీల మధ్య దూరాన్ని కొలవడానికి జానను ఉపయోగిస్తారు. గోళీల ఆటలో గోళీలను కొలవడానికి జానను ఉపయోగిస్తారు. నెక్స్ట్ కొలబద్ద. పొడవు కొలతలలో తేడాలను అధిగమించడానికి కొలబద్దను ఆవిష్కరించారు. పొడవు కొలతలలో తేడాలను అధిగమించడానికి కొలబద్దను ఆవిష్కరించారు. కొలబద్దపై ఒకవైపున సెంటీమీటర్లు, మిల్లీమీటర్లు మరియు మరొక వైపున అంగుళాలు చెక్కబడి ఉంటాయి. 1 సెంటీమీటర్ = 10 మిల్లీమీటర్లు. 1 అంగుళం = 2.54 సెంటీమీటర్లు. 1 అంగుళం = 1 ఇంచ్ = 2.54 సెంటీమీటర్లు లేదా 25.4 మిల్లీమీటర్లు. 25.4 మిల్లీమీటర్లు. 1 అంగుళం = 2.54 సెంటీమీటర్లు. 25.4 మిల్లీమీటర్లు. 1 అడుగు = 12 అంగుళాలు. 1 అడుగు = 12 అంగుళాలు. దూరం యొక్క ప్రమాణాలన్నింటిలోకి పెద్దది పార్సెక్. దూరం యొక్క ప్రమాణాలన్నింటిలోనూ పెద్దది పార్సెక్. పార్సెక్ అనేది దూరం యొక్క ప్రమాణాలన్నింటిలోనూ పెద్దది. ఇది ఖగోళ దూరం యొక్క ప్రమాణము. ఖగోళ దూరం యొక్క ప్రమాణము పార్సెక్. ఖగోళ దూరం యొక్క ప్రమాణము పార్సెక్. నెక్స్ట్ ఖగోళ దూరం యొక్క ప్రమాణము పార్సెక్. ఖగోళ దూరాలను కాంతి సంవత్సరాల్లో కొలుస్తారు. ఖగోళ దూరాలను కాంతి సంవత్సరాల్లో కొలుస్తారు. ఖగోళ దూరాలను కాంతి సంవత్సరాల్లో కొలుస్తారు. అతి చిన్న దూరాలను మైక్రోమీటర్లు లేదా మైక్రాన్లలో కొలుస్తారు. ఖగోళ దూరాలను కాంతి సంవత్సరాల్లో కొలుస్తారు. అతి చిన్న దూరాలను మైక్రోమీటర్లు లేదా మైక్రాన్లలో కొలుస్తారు. 1971లో అంతర్జాతీయ ప్రమాణాల పద్ధతి SIని ప్రవేశపెట్టారు. 1971లో అంతర్జాతీయ ప్రమాణాల పద్ధతి SI పద్ధతిని ప్రవేశపెట్టారు. 1971లో అంతర్జాతీయ ప్రమాణాల పద్ధతి SIని ప్రవేశపెట్టారు. SI పద్ధతిని ప్రాథమిక రాశులు వాటి ప్రమాణాలు: పొడవుకు మీటరు, ద్రవ్యరాశికి కిలోగ్రాము, కాలానికి సెకను, విద్యుత్ ప్రవాహానికి ఆంపియర్. విద్యుత్ ప్రవాహానికి ఆంపియర్. కాంతి తీవ్రతకి క్యాండిలా, పదార్థ పరిమాణానికి మోల్, ఉష్ణోగ్రతకి కెల్విన్. పొడవుకు మీటరు, ద్రవ్యరాశికి కిలోగ్రాము, కాలానికి సెకను, విద్యుత్ ప్రవాహానికి ఆంపియర్, కాంతి తీవ్రతకి క్యాండిలా, పదార్థ పరిమాణానికి మోల్, ఉష్ణోగ్రతకి కెల్విన్. మన దేశంలో మెట్రిక్ పద్ధతిని ప్రామాణిక పద్ధతిగా స్వీకరించిన సంవత్సరం 1957. మన దేశంలో మెట్రిక్ పద్ధతిని ప్రామాణిక పద్ధతిగా స్వీకరించిన సంవత్సరం 1957. మన దేశంలో మెట్రిక్ పద్ధతిని ప్రామాణిక పద్ధతిగా స్వీకరించిన సంవత్సరం 1957. ఏవైనా 2 రాశులను పోల్చాలంటే వాటికి ఉమ్మడి ప్రమాణాలు ఉండాలి. దీని కొరకు ప్రమాణాలను ఒక పద్ధతి నుంచి ఇంకొక పద్ధతికి మారుస్తాం. ఉదాహరణకి 1 మీటర్ = 100 సెంటీమీటర్లు. ఏవైనా 2 రాశుల్ని పోల్చాలంటే వాటికి ఉమ్మడి ప్రమాణాలు ఉండాలి. దీని కొరకు ప్రమాణాలను ఒక పద్ధతి నుంచి ఇంకొక పద్ధతికి మారుస్తాం. 1 మీటర్ = 100 సెంటీమీటర్లు. సెంటీమీటర్లో సెంటీ అనే పదము అనేది పరపదము. ఇది ప్రామాణిక ప్రమాణానికి ఎన్ని రెట్లు ఉందో లేదా ఎన్నో వంతు ఉందో తెలియజేస్తుంది. సెంటీమీటర్లో సెంటీ అనేది పరపదము. ఇది ప్రామాణిక ప్రమాణానికి ఎన్ని రెట్లు ఉందో లేదా ఎన్నో వంతు ఉందో, ప్రామాణిక ప్రమాణానికి ఎన్ని రెట్లు ఉందో లేదా ఎన్నో వంతు ఉందో తెలియజేస్తుంది. మార్పిడి గుణకము పరపదం ఏంటి? డెకా. సంకేతము DA. మార్పిడి గుణకం 10² హెక్టార్, H. 10³ కిలో, Kతో సూచిస్తారు. 10⁶ మెగా, M తో సూచిస్తారు. 10⁹ గిగా, Gతో సూచిస్తారు. 10⁻12 టెరా, Tతో సూచిస్తారు. 10⁻15 పెటా, Pతో సూచిస్తారు. 10⁻18 ఎక్సా, Eతో సూచిస్తారు. 10⁻21 జెట్టా, Zతో సూచిస్తారు. 10⁻24 ఎట్టా, Yతో సూచిస్తారు. 10⁻−1 డెసి, స్మాల్ dతో సూచిస్తారు. 10⁻−2 సెంటీ, స్మాల్ cతో సూచిస్తారు. 10⁻−3 మిల్లీ, స్మాల్ mతో సూచిస్తారు. 10⁻−6 మైక్రో, న్యూతో సూచిస్తారు. 10⁻−9 నానో, స్మాల్ nతో సూచిస్తారు. 10⁻−12 పికో, స్మాల్ pతో సూచిస్తారు. 10⁻−15 ఫెమిటో, స్మాల్ fతో సూచిస్తారు. 10⁻−18 అట్టో,
స్మాల్ ఏతో సూచిస్తారు, 10⁻⁻21 జెప్టో. స్మాల్ జెడ్తో సూచిస్తారు, 10⁻⁻24 ఎక్టో. స్మాల్ వైతో సూచిస్తారు. అంతర్జాతీయంగా పొడవులను కొలవడానికి అంగీకరించబడిన పరికరం మీటర్ స్కేలు. అంతర్జాతీయంగా పొడవులను కొలవడానికి అంగీకరించబడిన పరికరం మీటర్ స్కేలు. పెద్ద పెద్ద దూరాలను కొలవడానికి మీటర్ అనువైన ప్రమాణం కాదు. పెద్ద పెద్ద దూరాలను కొలవడానికి మీటరు అనువైన ప్రమాణం కాదు. పెద్ద పెద్ద దూరాలను కొలవడానికి కిలోమీటరు మరియు మైళ్ళను ప్రమాణాలుగా వాడతారు. పెద్ద పెద్ద దూరాలను కొలవడానికి కిలోమీటర్లు మరియు మైళ్ళను ప్రమాణాలుగా వాడతారు. 1 కిలోమీటర్ ఈక్వల్ టు 1000 మీటర్లు. 1 కిలోమీటర్ ఈక్వల్ టు 1000 మీటర్లు అంటే 1 కిలోమీటర్ 1000 మీటర్లకు సమానం. 1 మైలు ఈక్వల్ టు 1.61 కిలోమీటర్లు. 1 మైలు ఈక్వల్ టు 1.61 కిలోమీటర్లు. 1 ఫెర్మి ఈక్వల్ టు 10⁻⁻15 మీటర్లు. 1 ఫెర్మి ఈక్వల్ టు 10⁻⁻15 మీటర్లు. 1 ఫెర్మి ఈక్వల్ టు 10⁻15 మీటర్స్. 1 యాంగ్స్ట్రామ్ ఈక్వల్ టు 10⁻⁻8 సెంటీమీటర్లు అంటే 10⁻�10 మీటర్స్. 1 సెకనులో 299,792,458వ వంతు కాల వ్యవధిలో శూన్యంలో కాంతి ప్రయాణించే పదం పొడవే 1 మీటర్. 299,792,458వ వంతు కాల వ్యవధిలో శూన్యంలో కాంతి ప్రయాణించే పదం పొడవే 1 మీటర్. బకెట్ చుట్టుకొలత, మూకుడు చుట్టుకొలత, వక్రరేఖల పొడవులను దారం, మీటర్ స్కేలు సహాయంతో కొలుస్తారు. బకెట్ చుట్టుకొలత, మూకుడు చుట్టుకొలత, వక్రరేఖల పొడవులను దారము, మీటర్ స్కేలు సహాయంతో కొలుస్తారు. నెక్స్ట్ వైశాల్యం. 1 వస్తువు ఆక్రమించిన సమతలం కొలతను వైశాల్యం అంటారు. 1 వస్తువు ఆక్రమించిన సమతలం కొలతను వైశాల్యం అంటారు. వైశాల్యానికి ప్రమాణాలు సిజిఎస్లో చదరపు సెంటీమీటర్లు, ఎస్ఐలో చదరపు మీటర్లు. వైశాల్యానికి సిజిఎస్ పద్ధతిలో చదరపు సెంటీమీటర్లు, ఎస్ఐ ప్రమాణంలో చదరపు మీటర్లు ప్రమాణాలు. 1 చదరపు మీటర్ ఈక్వల్ టు 10⁻⁴ చదరపు సెంటీమీటర్లు. 1 చదరపు మీటర్ ఈక్వల్ టు 10⁻⁴ చదరపు సెంటీమీటర్లు. 1 హెక్టార్ ఈక్వల్ టు 10⁻⁴ చదరపు మీటర్లు. 1 హెక్టార్ ఈక్వల్ టు 10⁻⁴ చదరపు మీటర్లు. 1 చదరపు సెంటీమీటర్ ఈక్వల్ టు 10⁻⁻4 చదరపు మీటర్లు. 1 చదరపు సెంటీమీటర్ ఈక్వల్ టు 10⁻⁻4 చదరపు మీటర్లు. ఆకు లాంటి అక్రమాకార వైశాల్యంను గ్రాఫ్ పేపర్ వినియోగించి కనుగొంటాము. ఆకు లాంటి అక్రమాకార వస్తువుల వైశాల్యాన్ని గ్రాఫ్ పేపర్ ఉపయోగించి కనుగొంటాము. నెక్స్ట్ ఘనపరిమాణం. 1 వస్తువు ఆక్రమించిన మొత్తం ప్రదేశాన్ని ఆ వస్తువు యొక్క ఘనపరిమాణం అంటారు. 1 వస్తువు ఆక్రమించిన మొత్తం ప్రదేశాన్ని ఆ వస్తువు యొక్క ఘనపరిమాణం అంటారు. ఘనపరిమాణానికి ప్రమాణాలు ఘనపు సెంటీమీటర్లు, సెంటీమీటర్ క్యూబ్, ఘనపు మీటర్లు, మీటర్ క్యూబ్ మొదలైనవి. ద్రవాల ఘనపరిమాణాన్ని మిల్లీమీటర్లలో కొలుస్తారు. ద్రవాల ఘనపరిమాణాన్ని మిల్లీమీటర్లలో కొలుస్తారు. 1 మిల్లీలీటర్ ఈక్వల్ టు 1 ఘనపు సెంటీమీటరు. ద్రవాల ఘనపరిమాణాన్ని మిల్లీలీటర్లు అనుకుంటుంది, మిల్లీలీటర్లలో కొలుస్తారు. 1 మిల్లీలీటర్ ఈక్వల్ టు 1 ఘనపు సెంటీమీటరు. 1 మిల్లీలీటర్ ఈక్వల్ టు 1 ఘనపు సెంటీమీటరు. దీర్ఘఘనాకార వస్తువు ఘనపరిమాణము LVH అంటే పొడవు ఇంటూ వెడల్పు ఇంటూ ఎత్తు. అక్రమాకార వస్తువుల ఘనపరిమాణాన్ని కొలజాడితో ద్రవాన్ని ఉపయోగించి కనుగొంటారు. అక్రమాకార వస్తువుల యొక్క ఘనపరిమాణాన్ని కొలజాడితో ద్రవాన్ని ఉపయోగించి కనుగొంటారు. ద్రవ పదార్థాల ఘనపరిమాణం కొలవడానికి కొలజాడిని వాడతారు. ద్రవ పదార్థాల ఘనపరిమాణాన్ని కొలవడానికి కొలజాడిని వాడతారు. కొలజాడిలో ద్రవం యొక్క ఘనపరిమాణం కొలిచేటప్పుడు ద్రవం ఏర్పరిచిన పుటాకార తలానికి ఖచ్చితంగా కింద ఉండే గుర్తును తీసుకోవాలి. కొలజాడిలో ద్రవం యొక్క ఘనపరిమాణాన్ని కొలిచేటప్పుడు ద్రవం ఏర్పరిచిన పుటాకార తలానికి ఖచ్చితంగా కింద ఉండే గుర్తును తీసుకోవాలి. 1 లీటర్ ఈక్వల్ టు 1000 సెంటీమీటర్ క్యూబ్. 1000 లీటర్లు ఈక్వల్ టు 1 మీటర్ క్యూబ్. 1 లీటర్ ఈక్వల్ టు 1000 సెంటీమీటర్ క్యూబ్. 1 లీటర్ ఈక్వల్ టు 1000 సెంటీమీటర్ క్యూబ్. 1000 లీటర్లు ఈక్వల్ టు 1 మీటర్ క్యూబ్. 1 లీటర్ ఈక్వల్ టు 1000 సెంటీమీటర్ క్యూబ్. 1000 లీటర్లు ఈక్వల్ టు 1 మీటర్ క్యూబ్. 1 సెకనులో 299,792,458
792,458వ వంతు కాల వ్యవధిలో శూన్యంలో కాంతి ప్రయాణించే పదం పొడవే 1 మీటర్. 299,792,458వ వంతు కాల వ్యవధిలో శూన్యంలో కాంతి ప్రయాణించే పదం పొడవే 1 మీటర్. బకెట్ చుట్టుకొలత, మూకుడు చుట్టుకొలత, వక్రరేఖల పొడవులను దారం, మీటర్ స్కేలు సహాయంతో కొలుస్తారు. బకెట్ చుట్టుకొలత, మూకుడు చుట్టుకొలత, వక్రరేఖల పొడవులను దారము, మీటర్ స్కేలు సహాయంతో కొలుస్తారు. నెక్స్ట్ వైశాల్యం. ఒక వస్తువు ఆక్రమించిన సమతలం కొలతను వైశాల్యం అంటారు. ఒక వస్తువు ఆక్రమించిన సమతలం కొలతను వైశాల్యం అంటారు. వైశాల్యానికి ప్రమాణాలు CGSలో చదరపు సెంటీమీటర్లు, SIలో చదరపు మీటర్లు. వైశాల్యానికి CGS పద్ధతిలో చదరపు సెంటీమీటర్లు, SI ప్రమాణంలో చదరపు మీటర్లు ప్రమాణాలు. ఒక చదరపు మీటర్ = 10⁴ చదరపు సెంటీమీటర్లు. ఒక చదరపు మీటర్ = 10⁴ చదరపు సెంటీమీటర్లు. ఒక హెక్టార్ = 10⁴ చదరపు మీటర్లు. ఒక హెక్టార్ = 10⁴ చదరపు మీటర్లు. ఒక చదరపు సెంటీమీటర్ = 10⁻⁻4 చదరపు మీటర్లు. ఒక చదరపు సెంటీమీటర్ = 10⁻⁻4 చదరపు మీటర్లు. ఆకు లాంటి అక్రమాకార వైశాల్యంను గ్రాఫ్ పేపర్ వినియోగించి కనుగొంటాము. ఆకు లాంటి అక్రమాకార వస్తువుల వైశాల్యాన్ని గ్రాఫ్ పేపర్ ఉపయోగించి కనుగొంటాము. నెక్స్ట్ ఘనపరిమాణం. ఒక వస్తువు ఆక్రమించిన మొత్తం ప్రదేశాన్ని ఆ వస్తువు యొక్క ఘనపరిమాణం అంటారు. ఒక వస్తువు ఆక్రమించిన మొత్తం ప్రదేశాన్ని ఆ వస్తువు యొక్క ఘనపరిమాణం అంటారు. ఘనపరిమాణానికి ప్రమాణాలు ఘనపు సెంటీమీటర్లు, సెంటీమీటర్ క్యూబ్, ఘనపు మీటర్లు, మీటర్ క్యూబ్ మొదలైనవి. ద్రవాల ఘనపరిమాణాన్ని మిల్లీమీటర్లలో కొలుస్తారు. ద్రవాల ఘనపరిమాణాన్ని మిల్లీమీటర్లలో కొలుస్తారు. 1 మిల్లీలీటర్ = 1 ఘనపు సెంటీమీటరు. ద్రవాల ఘనపరిమాణాన్ని మిల్లీలీటర్లు అనుకుంటుంది, మిల్లీలీటర్లలో కొలుస్తారు. 1 మిల్లీలీటర్ = 1 ఘనపు సెంటీమీటరు. 1 మిల్లీలీటర్ = 1 ఘనపు సెంటీమీటరు. దీర్ఘఘనాకార వస్తువు ఘనపరిమాణము LVH అంటే పొడవు ఇంటూ వెడల్పు ఇంటూ ఎత్తు. అక్రమాకార వస్తువుల ఘనపరిమాణాన్ని కొలజాడితో ద్రవాన్ని ఉపయోగించి కనుగొంటారు. అక్రమాకార వస్తువుల యొక్క ఘనపరిమాణాన్ని కొలజాడితో ద్రవాన్ని ఉపయోగించి కనుగొంటారు. ద్రవ పదార్థాల ఘనపరిమాణం కొలవడానికి కొలజాడిని వాడతారు. ద్రవ పదార్థాల ఘనపరిమాణాన్ని కొలవడానికి కొలజాడిని వాడతారు. కొలజాడిలో ద్రవం యొక్క ఘనపరిమాణం కొలిచేటప్పుడు ద్రవం ఏర్పరిచిన పుటాకార తలానికి ఖచ్చితంగా కింద ఉండే గుర్తును తీసుకోవాలి. కొలజాడిలో ద్రవం యొక్క ఘనపరిమాణాన్ని కొలిచేటప్పుడు ద్రవం ఏర్పరిచిన పుటాకార తలానికి ఖచ్చితంగా కింద ఉండే గుర్తును తీసుకోవాలి. 1 లీటర్ = 1000 సెంటీమీటర్ క్యూబ్. 1000 లీటర్లు = 1 మీటర్ క్యూబ్. 1 లీటర్ = 1000 సెంటీమీటర్ క్యూబ్. 1 లీటర్ = 1000 సెంటీమీటర్ క్యూబ్. 1000 లీటర్లు = 1 మీటర్ క్యూబ్. 1 లీటర్ = 1000 సెంటీమీటర్ క్యూబ్. 1000 లీటర్లు = 1 మీటర్ క్యూబ్.